హలో సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ఫ్లెక్సీ క్యాబ్ అని అండ్ మల్టీ క్యాబ్ ఈ రెండిట్లో మనకి డిఫరెన్షియేషన్ మనం తీసుకున్నట్లయితే ఏ పర్సన్‌కి ఏది సూటబుల్ అంటారు? సో, ఫస్ట్ మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రొడక్ట్ అండర్‌స్టాండింగ్ అనేది చాలా అవసరం. మనకి మ్యూచువల్ ఫండ్‌లో దాదాపుగా 40-50 కేటగరీస్ ఏదో ఉన్నాయి. అవును. అందులో ఇదొక కేటగరీలు. లార్జ్, మిడ్, స్మాల్ ఇవన్నీ అందరికీ తెలుసు. స్మాల్ అంటే స్మాల్ క్యాప్‌లో పెడతారు. మిడ్ అంటే మిడ్ క్యాప్‌లో పెడతారు. లార్జ్ అంటే లార్జ్ క్యాప్‌లో పెడతారు. కానీ మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ విషయంలోకి వచ్చేసరికి కొద్దిగా కన్‌ఫ్యూజన్ ఉంటది. అండ్ దాని సూటబిలిటీ ఏంటి? దేంట్లో ఎక్కువ రిటర్న్స్ రావడానికి ప్రాబబిలిటీ ఉంటది. సో, ఈ 2 ఎలా ఆపరేట్ చేయబడతాయి? ఫస్ట్ మనకి ఈ 2 ఎలా ఆపరేట్ చేయబడతాయో తెలిస్తే మనం ఎందులో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలో మనకు క్లారిటీ వస్తది. ఇక్కడ మనకి ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ ఈ 2 చూడటానికి హియర్ అండ్ దేర్ సేమ్ కనపడతాయి. హ్మ్. బట్ బోత్ ఆర్ నాట్ సేమ్. 2 వేరు వేరు. మల్టీ క్యాప్‌లోకి వచ్చేసరికి కొన్ని నియమాలుంటాయి. 25%, 25%, 25% మిడ్, లార్జ్, స్మాల్ ఈ మూడిట్లోకి సమానంగా ఫస్ట్ పనిచేయాలి. బ్యాలెన్స్ 25% ఎందులో పెట్టాలి అనేది ఫండ్ మేనేజర్ డెసిషన్ తీసుకోవచ్చు. 75% ఈజ్ లాక్డ్. బ్యాలెన్స్ 25% ఈజ్ లెఫ్ట్ టు ద ఫండ్ మేనేజర్. ఓకే. అదే ఫ్లెక్సీ క్యాప్ విషయంలోకి వచ్చేసరికి ఆ నియమాలు ఉండవు. ఫండ్ మేనేజర్ చాయిస్. ఎటు పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఫండ్ మేనేజర్‌కి చాయిస్ వదిలేస్తే రిటర్న్స్ ఎక్కువ వస్తాయా? లేకపోతే ఇట్లా 25 లాక్ ఇచ్చేసి నీకు 25 చాయిస్ ఇస్తారంటే రిటర్న్స్ ఎక్కువ వస్తాయా? నీ ఎస్టిమేషన్ ఏంటి? జనరల్ వ్యూ చెప్పు. జనరల్‌గా. హ్మ్. రైట్ అవ్వాల్సిన అవసరం లేదు. యూజువల్‌గా అందరేంటి ఫండ్ మేనేజర్‌కి ఇస్తే ఎక్కువ వస్తాయి అంటారు. కరెక్ట్. నేను కాదనట్లేదు. 100% కరెక్ట్. కానీ ఫ్లెక్సీ క్యాప్‌లో ఉండే ప్రాబ్లమ్ ఏంటి నేను చెప్పనా? ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ సైజ్ చిన్నగున్నంత వరకు అది రిటర్న్స్ బాగా ఇస్తది. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ సైజ్ పెరిగిందనుకో దాని రిటర్న్స్ తగ్గిపోతాయి. ఎందుకు? ఫ్లెక్సీ క్యాప్ సైజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ తప్పు కాదది. వాళ్ళు చేసేది కరెక్టే. మళ్ళీ వాళ్ళని నిందించట్లేదు. ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ బై ఫోర్స్ లార్జ్ క్యాప్‌కి ఎక్కువ ఎక్స్‌పోజర్ ఇయ్యాల్సొస్తది. ఓకే. 60, 70, 80% కూడా ఇస్తారు. ఎందుకు? లిక్విడిటీ కన్సర్న్. మార్కెట్‌లో స్టాక్ కొనాలి, అమ్మాలి. ఇప్పుడు కొన్ని ఫండ్స్ 1,00,000 కోట్లకు కూడా ఉన్నాయి. 1,00,000 కోట్లు ఉన్న ఫండ్‌లో 1% తీసి పెట్టాలి అని అంటే 1,000 కోట్లు మూవ్ చేయాలి. స్మాల్ క్యాప్‌లో దొరుకుద్దా 1,000 కోట్లకు లిక్విడిటీ అంత ఈజీగా? దొరక్కపోవచ్చు. రిస్క్ ఎక్కువ ఉంటది. అదే లార్జ్ క్యాప్‌లో పెట్టుకుంటే లిక్విడిటీ ఈజీగా దొరుకుతది. అంటే సెల్లింగ్ అండ్ బయింగ్ ఈజీగా చేయగలుగుతారు. వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ, వాళ్ళకి ఆప్షన్ లేదు. వాళ్ళు అలానే చేయాలి. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు మల్టీ క్యాప్ దే హావ్ రూల్స్. ఎలాంటి రూల్స్? 25, 25, 25 నువ్వు 25% మిడ్‌లో పెట్టాలి, 25% స్మాల్‌లో పెట్టాల్సిందే. నీకు ఇంకా లార్జ్‌లో పెట్టడానికి 50% స్కోప్ ఉంది. మెజారిటీ ఆఫ్ ద మల్టీ క్యాప్స్‌లో 45-50% లార్జ్‌లోనే ఉంటది. దే విల్ టేక్ దట్ అడ్వాంటేజ్. సో, దీనివల్ల ఏమవుతుంది మనకి? ఆ డిసిప్లైన్డ్ రిటర్న్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ఫ్లెక్సీ క్యాప్‌లో రిటర్న్ ఎప్పుడు ఎక్కువ వస్తది? వాళ్ళు అనుకున్న వ్యూ కరెక్ట్ అయిందనుకో 100% ఫట్‌మని రిటర్న్ బాగా వస్తది. మల్టీ క్యాప్ అట్లా కాదు. మల్టీ క్యాప్ స్టేబుల్‌గా ఉండడానికి ట్రై చేస్తది. అందులో 25% స్మాల్, మిడ్ బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది కదా! సహజంగా మనకి లార్జ్ అంటే ఏంటి? స్టెబిలిటీ కోసం చూస్తాం. మిడ్ అండ్ స్మాల్ ఏంటి? గ్రోత్ అండ్ యాక్సెలరేషన్ కోసం చూస్తాం. మిడ్ ఏమో గ్రోత్, స్మాల్ ఏమో యాక్సెలరేషన్. సో, ఇక్కడ ఏమవుతుంది నీకు? 50% గ్రోత్ ప్లస్ యాక్సెలరేషన్ ఫండ్స్ ఉన్నాయి. 50% స్టెబిలిటీ ఫండ్స్ ఉన్నాయి. ఈ 2 కలిపి నీకు స్టేబుల్ గ్రోత్ ఇవ్వడానికి ప్రాబబిలిటీ దొరుకుతది. ఓకే. కాంబినేషన్. సో, ఇక్కడ మనకి ఫండ్ అలొకేషన్ ఎట్లుంది అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తది. ఫ్లెక్సీ క్యాప్ ఒక కంపెనీ సో అండ్ సో కంపెనీ బాగా ఇచ్చింది కాబట్టి ప్రతి ఫ్లెక్సీ క్యాప్ బాగా ఇయ్యదు. కానీ మల్టీ క్యాప్ విషయంలో అట్లా ఉండదు. హియర్ అండ్ దేర్ యావరేజ్ రిటర్న్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. టాప్ ఫండ్‌కి, లాస్ట్ ఫండ్‌కి మధ్యలో డిఫరెన్స్ తక్కువ ఉంటది. బికాస్ ఆఫ్ ద స్టాండర్డ్ రూల్. ఇప్పుడు మనకి క్వాంట్ థియరీ అని ఉంటది. క్వాంట్ అంటే ఏం లేదు, ప్రీ డిఫైన్డ్ రూల్స్. మల్టీ క్యాప్ సెమీ క్వాంట్ అనుకోవచ్చు. సెమీ క్వాంట్ అంటే ఏంటి అంటే అక్కడ ఏ క్యాప్‌లో పెట్టాలో ఫిక్స్ చేశారు ఆల్రెడీ. ఏ స్టాక్ పెట్టాలో నీ ఇష్టం. ఏ స్ట్రాటజీ ఫాలో అవుతావో నీ ఇష్టం. ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. ఇదైతే ఫిక్స్ అయింది కదా! సో, గ్రోత్ ప్లస్ యాక్సెలరేషన్ నీకు మిస్ అవ్వకుండా స్టెబిలిటీ వస్తూ నీకు మల్టీ క్యాప్‌లో ప్రాబబిలిటీ పెరుగుతది. అది మల్టీ క్యాప్. సో, ఫ్లెక్సీ క్యాప్ ఎవరికి సూట్ అవుద్ది? మల్టీ క్యాప్ ఎవరికి సూట్ అవుద్ది? ఇది నెక్స్ట్ ప్రశ్న. ఇప్పుడు మీకు అసలు ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ ఎట్లా బిహేవ్ చేస్తుందో చెప్పాను. ఫండ్ ఏంటంటే చెప్పాను. నువ్వు మంచి నాలెడ్జ్‌తో ఉన్నావు. నిహాల్ ఈస్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్ ఇన్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్స్ మీద. దాని అండర్‌లయింగ్ అసెట్స్ ఎలా ఉన్నాయో చదవటం నీకు తెలుసు. ఏ సెక్టార్‌లో పెట్టారు? ఏ మార్కెట్ క్యాప్‌లో పెట్టారు? యూ నో బెటర్. అప్పుడు ఫ్లెక్సీ క్యాప్ పిక్ చేసుకోవడం తప్పులేదు. బికాస్ ఆ ఫ్లెక్సీ క్యాప్ ఓపెన్ చేసి లార్జ్ క్యాప్‌కి తక్కువ ఇచ్చారు వెయిటేజ్, మిడ్ అండ్ స్మాల్‌కి ఎక్కువ ఇచ్చారు. ఐ యామ్ మోర్ ఫేవర్ టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అనుకుంటే యూ కెన్ గో. నాకు ఏ నాలెడ్జ్ లేదు అని అనుకున్నప్పుడు యూ హావ్ టు గో టు మల్టీ. ఎందుకు? అక్కడ ప్రీ డిఫైన్డ్ రూల్స్ ఉన్నాయి. అందరూ ఏం చెప్తారు? ఒక లార్జ్ క్యాప్ పెట్టుకోండి, ఒక మిడ్ క్యాప్ పెట్టుకోండి, స్మాల్ క్యాప్ పెట్టుకోండి అంటారు. ఈ గోలంతా ఎందుకు? ఓ ఫండ్ పెట్టుకో. మిడ్, లార్జ్, స్మాల్ 3 కవర్ అవుతున్నాయి కదా! 3 సెపరేట్‌గా ఎందుకు?
అవును. 3 కలిపి ఒక మల్టీ క్యాప్ పెట్టుకుంటే అయిపోద్ది కదా! స్టెబిలిటీతో సహా వస్తది కదా! ఫ్లెక్సిబిలిటీ. సో, వోలటాలిటీలో కూడా యూజువల్‌గా నేను యావరేజ్ చెప్తాను. ఒక ఫండ్ గురించి మాట్లాడట్లేదు. యావరేజ్‌గా మల్టీ క్యాప్ తక్కువ వోలటైల్ ఉండాలి. ఉండడానికి కూడా ప్రాబబిలిటీ. అంటే ఫ్లెక్సీ క్యాప్ పెరిగితే అది లెస్సర్ వోలటైల్ అయితది. ఫండ్ సైజ్ బాగా పెరుగుతుంది. ఎందుకు లార్జ్ క్యాప్‌కి ఇస్తారు కదా ఎక్స్‌పోజర్ అప్పుడు. అవును. అప్పుడు ఆటోమేటిక్‌గా వోలటాలిటీ తగ్గుద్ది. కానీ బిగినింగ్ స్టేజ్‌లో ఉండేటువంటి ఫండ్స్‌ని కంపేర్ చేస్తే పియర్ టు పియర్ కంపారిజన్ కరెక్ట్ ఉండాలి. ఓకే. సేమ్ ఫండ్ సైజ్ ఉండే ఫండ్స్‌తో కంపేర్ చేస్తే సేమ్ ఫండ్ సైజ్ అంటే ఒక 5,000 క్రోర్ చిన్న ఫండ్స్ 5,000, 1,000 క్రోర్స్ ఉండే ఫండ్స్ ఒక ఫ్లెక్సీ పక్కన పెడితే మల్టీ విల్ బిహేవ్ మోర్ స్టేబుల్ వెన్ కంపేర్ టు ఫ్లెక్సీ. ఫ్లెక్సీ విల్ బి మోర్ వాలటైల్ బికాస్ దే హ్యావ్ మోర్ ఫ్లెక్సిబిలిటీ. దే మైట్ గెట్ ఇన్ టు ఇనిషియల్ స్టేజ్లో మిడ్ అండ్ స్మాల్కి ఎక్కువ ఇచ్చేస్తారు. ఎందుకు మిడ్ అండ్ స్మాల్కి ఇస్తారు, అప్పుడు ఎందుకు లార్జ్ ఇస్తున్నారు అని అంటే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో మిడ్ అండ్ స్మాల్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తేనే వీళ్ళకి రిటర్న్స్ వస్తాయి. సార్ న్యూ ఇన్వెస్టర్స్ ఇప్పుడు రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలంటే మీరేమంటారు? ఏది చూస్ చేసుకోవాలని నేను గైడ్ ఇవ్వకూడదు. అండ్ వాటెవర్ ఇప్పుడు అంటే న్యూ ఇన్వెస్టర్కి మోర్ ఒక ఆయనకి ఐ మీన్ రిస్క్ తీసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంది. ఒక ఆయనకి రిస్క్ తీసుకునే కెపాసిటీ తక్కువ ఉంది. రిస్క్ టేకర్కి ఫ్లెక్సీ క్యాప్ బాగా పనిచేస్తుంది. రిస్క్ తీసుకోలేమనుకునే వాళ్ళకి మల్టీ క్యాప్ బాగా పనిచేస్తుంది. కానీ రియాలిటీ ఏంటో చెప్పనా, మల్టీ క్యాప్ యావరేజ్ రిటర్న్ ఎక్కువ, ఫ్లెక్సీ క్యాప్ యావరేజ్ రిటర్న్ ఎక్కువ అని అంటే మల్టీ క్యాప్ యావరేజ్ రిటర్న్ ఎక్కువ ఓకే. ఫ్లెక్సీ క్యాప్ కంటే. చెప్పే కదా ఫ్లెక్సీ క్యాప్ యావరేజ్ రిటర్న్ ఎందుకు తక్కువ అని అంటే వాళ్ళు వెయిటేజ్ లాజిక్ ఇచ్చేస్తారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అండ్ దే విల్ ట్రై టు హగ్ ద బెంచ్ మార్క్. హగ్ ద బెంచ్ మార్క్ అంటే ఏంటంటే ఫ్లెక్సీ క్యాప్కి నిఫ్టీ 500 బెంచ్ మార్క్. అందులో 70% లార్జ్ క్యాప్ ఉంటుంది, 20% మిడ్ క్యాప్ ఉంటుంది, 10% స్మాల్ క్యాప్ ఉంటుంది నిఫ్టీ 500లో. హగ్గింగ్ ద బెంచ్ మార్క్ అంటే ఇండెక్స్ అలోకేషన్ వాళ్ళు అలానే ఇస్తారు చాలామంది. సో నిఫ్టీ 500 అంతే రిటర్న్ వస్తుంది. మల్టీ క్యాప్కి బెంచ్ మార్క్ అది కాదు. మల్టీ క్యాప్కి బెంచ్ మార్క్ నిఫ్టీ 500 50 25 25 ఇదో బెంచ్ మార్క్. ఇందులో 25 25 అనేది మిడ్ అండ్ స్మాల్. మనకి అక్కడ బెంచ్ మార్క్ ఏమైంది, 20 మిడ్ క్యాప్, 10 స్మాల్ క్యాప్, 30 టోటల్ వెయిటేజ్, 70 అంతా లార్జ్. ఇక్కడ ఏమైంది 25 25 నీకు ఆల్రెడీ ఉంది. ఓకే. అర్థమైందా? ఈవెన్ దో దే హగ్ టు దిస్ బెంచ్ మార్క్ దే హ్యావ్ గ్రోత్ ప్లస్ యాక్సలరేషన్ మోర్. గ్రోత్ ప్లస్ యాక్సలరేషన్ దీనికి ఎక్కువ కనిపిస్తుంది. దీంట్లోకి వచ్చేసరికి గ్రోత్ ప్లస్ యాక్సలరేషన్కి 30% వెయిటేజ్, దీనికి ఏమో 50% వెయిటేజ్. ఫండ్ సైజ్ పెరిగిన తర్వాత ఇది మోర్ స్టేబుల్ అవుద్దేమో, కానీ రిటర్న్ ఇందులో ఎక్కువ వస్తుంది. ఓకే. సో ఇక్కడ బేసిక్గా మనకి స్టెబిలిటీ అండ్ మార్కెట్ క్యాప్ ఎక్స్పోజర్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్తో ప్రాపర్గా ఉండాలి అని అంటే నాకు మల్టీ క్యాప్లో ఎక్కువ ఫేవర్గా చూసుకుంటాను. దట్ డజంట్ మీన్ మల్టీ క్యాప్ విల్ గివ్ యూ మోర్ రిటర్న్. అగైన్ మల్టీ క్యాప్ మెయింటైన్స్ ద స్టెబిలిటీ ఇన్ ద పోర్ట్ఫోలియో. దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు పిక్ ఓన్లీ మల్టీ క్యాప్. మల్టీ క్యాప్ షుడ్ బి వన్ ఆఫ్ ద ఫ్లేవర్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మీరు అన్నం తింటున్నారు, తాళి, ఓకే, రైస్ ఎక్కువ ఉంటుంది కదా, అది మల్టీ క్యాప్ అనుకుందాం. రైస్ ఎక్కువగా ఉండే, కానీ రైస్ ఎంత క్వాంటిటీ ఉందో చిన్న క్వాంటిటీస్లో మళ్ళీ కర్రీస్ ఉంటాయి. రైస్ ఎంత ఉందో ఎంత ఉంటాయి, కానీ విడివిడిగా ఉంటాయి. అవును. ఆ విడివిడిగా ఉండే ఆ చిన్న వాటిని డిఫరెంట్ ఫండ్స్గా పెట్టుకోవచ్చు. ఇట్ కుడ్ బి అ స్మాల్ క్యాప్, ఇట్ కుడ్ బి అ ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్, ఆర్ ఇట్ కుడ్ బి సమ్ థిమాటిక్ ఫండ్, అట్లా కూడా పెట్టుకోవచ్చు. బట్ కోర్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో, కోర్ అండ్ శాటిలైట్ పోర్ట్ఫోలియో, ఇది కూడా ఒకటి చేద్దాం వీడియో మేబీ నెక్స్ట్. సో బేసిక్గా మనకి మల్టీ క్యాప్ అనేది రైస్ లాంటిది. ఫ్లెక్సీ క్యాప్ కూడా కొంత పోర్షన్ వరకు రైస్లా పనిచేస్తుంది, బట్ మల్టీ క్యాప్ ఇస్ సాలిడ్ రైస్. అంటే అది ఇంకెప్పుడు అట్లా స్టెబిలిటీ మెయింటైన్ చేస్తుంది అట్లా. ఓకే. యా, సో స్టెబిలిటీని మెయింటైన్ చేసుకుంటూ అదర్ డిషెస్ అన్ని, వైటమిన్స్ అన్ని, మరి అన్ని తింటేనే కదా నీకు వైటమిన్స్ కూడా. ఒట్టన్నం తిని రోజులు బతుకుతావు. అవును. సో ఓన్లీ మల్టీ క్యాప్ ఇస్ ఆల్సో నాట్ గుడ్. ఒట్టన్నం తిని బతకలేం కదా, అన్ని వైటమిన్స్ కూడా ఉండాలి కాబట్టి మిగతా అన్ని కూడా కొద్ది పోర్షన్స్లో ఎక్స్పోజర్ తీసుకోవాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.